చోట మాత్రం ఒక డౌట్ ఉండిపోయింది, ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతాం అని. కానీ మా అదృష్టవశాత్తు మా ముగ్గురు హీరోలు వాళ్ళ పర్సనల్ ఇమేజెస్ కానీ, వాళ్ళ పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అలాంటివేవి పెట్టుకోకుండా ఆ క్యారెక్టర్స్కి మాత్రమే కట్టుబడి ఆ క్యారెక్టర్స్ వరకు వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద వాళ్ళు అంత ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా చాలా మంచి మాటలు రాయడం జరిగింది. అండ్ తప్పకుండా అవన్నీ మీ అందరికీ బాగా నచ్చుతాయని, మా భైరవం సినిమా మీ అందరికీ నచ్చి ఈ సినిమాని బాగా ఆదరిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీజర్ లాంచ్ రోజే చెప్పాం, టీజర్ కంటే ట్రైలర్ ఇంకా బాగుంటుందని. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ రోజు చెప్తున్నాం, ట్రైలర్ మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా మీకు నచ్చుతుందో దానికంటే 100 నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు సినిమా నచ్చుతుంది. యూ హ్యావ్ దట్ మచ్ కంటెంట్ ఇన్ ది ఫిల్మ్. చాలా హ్యూజ్గా గ్రాండియర్గా ఉండబోతుంది. సో హోప్ మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. సూపర్ స్టార్ట్ ఇచ్చేశారు మీ స్పీచ్ తోటి. అండ్ ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడతారు. ఎప్పుడు ఏలూరు పేరు వినడమే కానీ, అంటే పలానా సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది, అంత కలెక్షన్ వచ్చింది, ఏలూరు గురించి డిస్కస్ చేస్తుంటాము. కానీ ఎప్పుడు ఏలూరుకి రావడం జరగలేదు. ఫస్ట్ టైం ఏలూరుకి రావడం. ఏలూరు టౌన్ చాలా బాగుంది. అండ్ మేము ఈ సినిమాకు మాటలు రాసాం. ఇందాక ఇక్కడ చాలామంది కమర్షియల్ సినిమా గురించి, కమర్షియల్ సినిమా ఎలా ఉండాలని మాట్లాడుతున్నారు. బేసిక్గా మన కమర్షియల్ సినిమాల్లో ఒక హీరో ఉంటాడు, ఆపోజిట్గా ఒకరిద్దరు విలన్స్ ఉంటారు. హీరోకు ఒక డైలాగ్ రాస్తే కౌంటర్ డైలాగు విలన్కి రాస్తాము, ఆ కౌంటర్ డైలాగ్ నుంచి మళ్ళీ హీరోకి ఒక హై డైలాగ్ రాస్తాము. కానీ ఈ సినిమాలో హీరోలే ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ ముగ్గురికి మంచి మంచి వన్ లైనర్స్, మంచి మంచి కౌంటర్ డైలాగ్స్ రాయడం జరిగింది. కాసేపట్లో మీరు ట్రైలర్ చూస్తారు. ఆ ట్రైలర్లో ఉన్న డైలాగుల కన్నా రేపు ఆడిటోరియంలో, రేపు థియేటర్లో మీకు ఒక డైలాగ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది ఈ సినిమా. ఇందాక చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఈ ఫ్యామిలీస్ కూడా చాలామంది పిల్లలు వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ ఒక సగం సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ ఫ్యామిలీస్ చూడడానికి ఎవరికి కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిలిం లాంటిది రాలేదు. సో మే 30న భైరవం మీరు కంప్లీట్ ఫ్యామిలీస్తో మీ పిల్లలతో చూసే సినిమా. సో ఒక ముగ్గురు అన్నదమ్ముల మధ్యన, ఒక ముగ్గురు ఫ్యామిలీస్ మధ్యలో జరిగే ఒక మంచి కథ. సో 30వ తారీఖున థియేటర్లో ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీస్తో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి. మా డైరెక్టర్ విజయ్ మంచి టేకింగు, అలాగే మా మాటలతో పాటు ఒక విజువల్ గ్రాండియర్గాను, శ్రీచరణ్ మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమాలో. ఆ మ్యూజిక్ని మాత్రం, ఆ సౌండింగ్ని మాత్రం థియేటర్లో ఆడిటోరియంలో ఎంజాయ్ చేయండి. మే 30న థియేటర్లో మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామచంద్ర గారు, ద స్క్రీన్ ప్లే రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఏలూరు అందరికీ. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఈ పోస్టర్స్ ద్వారా, ఇప్పుడు మీరు చూసిన టీజర్ ద్వారా, ఇప్పుడు చూడబోతున్న ట్రైలర్ ద్వారా మీకు అంతకంటే ఎక్కువ ఎమోషన్స్తో సినిమా ఉండబోతుందని డెఫినెట్గా చెప్పగలం. డెఫినెట్గా ఇది మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, ఎన్నో రెట్లు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని డెఫినెట్గా మీకు హామీ ఇస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన విజయ్ కనకమేడలకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు ఇంత మంచి చక్కటి స్పీచ్లు ఇచ్చినందుకు దే డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మా వండర్ఫుల్ రైటర్స్ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎస్, భైరవం సినిమాకి సంబంధించి ఇప్పుడు ఐ వుడ్ వెల్కమ్ ద ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకళ్ళి గారు ఆన్ టు ద స్టేజ్. సో బ్రహ్మ చెక్కినంత అందంగానే ఆయన ప్రతి ఒక్క సెట్ని, ప్రతి ఒక్క ప్రొడక్షన్ డిజైనింగ్కి సంబంధించిన ఎలిమెంట్ని అంత అద్భుతంగా చెక్కుతారు. కాబట్టి మనం ఇంత మంచి అవుట్పుట్ని, అంత మంచి క్వాలిటీని కూడా చూస్తూ ఉన్నాము. సో బ్రహ్మకళ్ళి గారు మనందరికీ తెలిసిన, సార్ నేను చెప్తూనే ఉంటాను మీరు వచ్చేదాకా, వండర్ఫుల్ ప్రొడక్షన్ డిజైనర్. సో ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఏలూరు అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఏలూరుతో నాకు చాలా అనుభవంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మా సొంతూరు ఆచంట.
నేను పెనుగొండ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇదే ఏలూరుకి ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్కి వచ్చాను. వచ్చి మా కాలేజీకి ఛాంపియన్షిప్ తీసుకెళ్ళాం. సో ఏలూరు అంటే నాకు అంత ఇష్టం. అటువంటి ఏలూరులో ఈరోజు ఈ ఫంక్షన్కి నేను ఒక టెక్నీషియన్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జిల్లా. థ్యాంక్ యూ ఎవరీవన్. మొదట మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. రాధామోహన్ గారు, ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు. వస్తారు, సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏ రోజు కూడా నేను చేసే పనికి, నేను వేసే సెట్లకి ఇది తగ్గించు అని చెప్పే వ్యక్తి కాదు. అన్ని విధాలు మాకు సపోర్ట్ చేశారు. అలాగే శ్రీధర్ గారు, ఆయన ఒక ఫ్రెండ్ లాగా అయిపోయారు మాకు ఈ సినిమా ద్వారా. ఒక మంచి మిత్రుడు సంపాదించుకున్న ఆయన ద్వారా ఈ సినిమాకి. తర్వాత ఈ సినిమా హీరోయిన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఆయన మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు 100% ఆయన పర్ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయన 200% చేశారు. మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అలాగే మంచు మనోజ్ గారు, ఆయన కూడా ముందు మీరు చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. చాలా ఎనర్జెటిక్గా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత నారా రోహిత్ గారు, ఇప్పటి వరకు ఆయన కూడా అంతే. మీరు ముందు చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ ముగ్గురికి అటువంటి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అంత మంచి కంటెంట్తో ఈ సినిమా ఇలా రావడానికి కారణం